కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గెద్దలకు పెట్టిన చందంగా కార్మికులు రైతాంగంపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే బడ్జెట్గా ఉందంటూ వామపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. గురువారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో కార్పొరేటర్ వరాలు ప్రజలకు భారాలుగా ఉన్న కేంద్ర బడ్జెట్పై వామపక్షాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. సమావేశంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి, ఎంసీపీఐయు జిల్లా నాయకులు ఎస్ నాగరాజు, బీకేఎంయు ఏలూరు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మణరావు, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు జీవీఎల్ నరసింహారావు, గన్ను వెంకట్రావు, ఎర్ర వెంకటేశ్వర్లు, కె క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో 170% పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 2.51% 1,71,437 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారని తెలిపారు. ఎరువుల సబ్సిడీలో 3,412 కోట్లు కోత విధించారని విమర్శించారు. దేశంలో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు పేద ప్రజలకు మోయలేని భారాలుగాను మిగిల్చింది. అట్లానే కార్పొరేట్లకు మాత్రం ఎప్పటి ముప్పటిగా దోచిపెట్టే విధంగా ఉంది బడ్జెట్. అయితే ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. దేశ ప్రజలు ఈ బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు బాగా వస్తాయోనని. దేశమేమో రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది వ్యవసాయాధారిత దేశం. అయితే రైతాంగానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి సబ్సిడీలు ఎత్తివేసే పనిలోనూ, అట్లానే కేటాయింపులు తగ్గించే పనిలోనూ పడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం. అలాగే కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడంలో, అంటే పన్నులో రాయితీలు 22%కి తగ్గించడం 30% నుంచి, అట్లానే పేద ప్రజలపైన మోయలేని భారాలు మోపే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. ఈ మోయలేని భారాలను మోపేటటువంటి పద్ధతులు మారుకోవాలని చెప్పి, పేదవాడికి అనుకూలంగా ఉండే పద్ధతిలో బడ్జెట్ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అట్లానే విద్య, వైద్యానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో సరైన కేటాయింపులు జరగలేదు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని ఈ బడ్జెట్ని పునర్పరిశీలన చేసి మళ్ళీ సక్రమైన పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి వామపక్షాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్రానికి, పేద మధ్యతరగతి ప్రజానీకానికి తీవ్ర నష్టదాయకంగా ఉంది. దీంట్లో మార్పులు చేయాలి, సవరణలు సూచిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నిధులు కేటాయించలేదు, విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించే దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించలేదు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ₹1 కూడా కేటాయించలేదు. ఆ రకంగా రాష్ట్రానికి కూడా అన్యాయం చేశారు. ఇంత అన్యాయం చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నోరెత్తకపోవడం, ప్రతిపక్ష పార్టీ వైసీపీ వాళ్ళు కూడా నోరెత్తకపోవడం చాలా బాధాకరం. కాబట్టి కాకులు కొట్టి గద్దలు పెట్టే పద్ధతిలో పేద ప్రజల మీద, సాధారణ ప్రజల మీద భారాలు వేసి ధరలు పెంచే పద్ధతిలో చేసినటువంటి బడ్జెట్, కార్పొరేట్లకు దోచిపెట్టే ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ప్రజలు కూడా అర్థం చేసుకుని, తెలుసుకుని ప్రభుత్వాన్ని చర్యల్ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రాష్ట్రం అభివృద్ధి పరుగులు చేస్తుందని ఈ కూటమి ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఇదంతా బోగస్ మాటలు. కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత, ఈ కోడ్ వెళ్ళిన తర్వాత మేము వామపక్షాలుగా ముందుకొచ్చి కరపత్రాల రూపంలో, ధర్నాల రూపంలో ప్రజలందరికీ వాస్తవాలు చెప్పి వాళ్ళని విషయాన్ని ఎడ్యుకేట్ చేసి పోరాటానికి రంగంలో దిగుతామని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.